పైన సూర్యుడు కింద తారోడు గట్టిగానే మండుతున్నాయి, 40 డిగ్రీలతో మండుతున్నాయి. అయినా మీ ఆవేశాన్ని మా దుబ్బాకలో ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురు తిరిగిందో గట్లే సిరిపూర్ కాగజనగర్ కూడా గవే జీప్ పాయింట్లు, గవే రబ్బర్ చెప్పులు పెద్ద సంఖ్యలో కనబడతా ఉన్నాయి. కదిలి వచ్చినటువంటి మా యువ కిషోరాలకి మండు టెండలో ఈ యాత్రకి బందోబస్తు కల్పిస్తున్నటువంటి మా పోలీస్ మిత్రులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. కొట్లాడినప్పుడు కొట్లాడదాం పోలీసులతో, దాంట్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ ఒకటే గాడ కట్టకూడదు. మనల్ని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, మనల్ని ఎవరైతే అవమానాలకు గురి చేస్తున్నారో, మనల్ని ఎవరినైతే జైళ్ళకి తప్పుడు కేసులు పెట్టి పంపిస్తున్నారో వాళ్ళని మర్చిపోదామా? లెక్క చెప్పాలా వద్దా? బరాబర్ చెప్పాలి కదా. జై తెలంగాణ అని రోడ్ల మీదకి వచ్చినప్పుడు నేను చాలా రోజుల కింద ఈ గడ్డ మీదకి వచ్చిన పెద్దలు కావేటి సామయ్య గారు తెలంగాణ తొలిదశ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ సమ్మయ్య గారికి ఇన్ఛార్జిగా చాలా కాలం ఈ కావేటి నగర్లో ఉండి పనిచేసిపోయాను. అప్పుడు మేమంతా చౌరస్తాలకు వచ్చినప్పుడు ఇదే కోనేరు కోరప్పకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చేటోళ్ళు. ఆంధ్రాని పెద్దలం తెలంగాణ గడ్డ మీద ఏం చేయాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 119 నియోజకవర్గాలు ఉంటే మొట్టమొదటి నియోజకవర్గం సీరియల్ నెంబర్ 1, 2, 3 చేస్తే మొదటి నియోజకవర్గం సిరిపూర్ కాగజనగర్ నియోజకవర్గం. తెలంగాణ వచ్చిన తెలంగాణలో మొట్టమొదటి శాసనసభ నియోజకవర్గానికి తెలంగాణ పాలించాలన్నా తెలంగాణేతరుడు పాలించాలన్నా ఒక్కసారి బెంగాల్కి వచ్చినోడు బతుకొచ్చినోడు అయితే, బీహార్కి వచ్చినోడు బతుకొచ్చినోడు అయితే, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే కూడా శరణార్థి అయితడా కాదా ఒకసారి చార్మినార్ గడ్డతో మాట చెప్తారు, ఏ బాయికు దూసరా బాయి పైస అంటారు. పోలీసు వాళ్ళకి అప్పుడప్పుడు దొంగతనం ఎట్లా చేసిందో అర్థం కాకపోతే పాత దొంగలు అందరినీ పట్టుకొచ్చుకొని వారి ఇల్లు తాళం ఎట్లా చేసినావు, ఆ కిటికీ ఊసలు ఎట్లా చేసినావు అని చూపుతారు, ప్రయోగాలు చేస్తుంటారు. ఏ బాయికు దూసరా బాయి పైస అంత అని చెప్తారు చార్మినార్ గడ్డ చూస్తే. అంటే ఒక దొంగలే ఇంకో దొంగని గుర్తుపట్టాడు అన్నట్టు ఒక శరణార్థి, ఒక బతుకొచ్చినోడు ఇంకోటి పట్టుకొని శరణార్థి అని అంటున్నాడు. మీరు ఎంతవరకు ఒకసారి ఆలోచించాలి. అయ్యా కోరప్ప గారు, ఈ పుట్టు పూర్వతరాలు ఏంటని నేను అడిగేందుకు రాలేదు. మా తెలంగాణ సమాజం చాలా గొప్పది. మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక మాట చెప్పినాం, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను మా బిడ్డగా స్వీకరిస్తాం, అన్నదమ్ముల్లాగా విడిపోతాం, మా న్యాయమైనటువంటి హక్కుల కోసం కొట్లాడతామని చెప్పిన తప్ప నువ్వు ఆంధ్రలో వెళ్ళిపోమని చెప్పలేదు. మా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీరు చేస్తున్నటువంటి గుండాగర్దికి ఈ రోజు టెంపరీగా కొంతమంది మా పోలీసు మిత్రులు పోస్టింగ్ల కోసం ఏమైనా సాయం చేస్తారేమో, కానీ లెక్క మాత్రం బరాబర్ తెలుస్తాం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక మాట చెప్పడం చేస్తారన్నారు, ఈట్కా జవాబ్ పత్తర్ అని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ గొప్ప చరిత్ర ఉంది, ఆదిలాబాద్ జిల్లా గొప్ప చరిత్ర ఉంది. జల్ జంగల్ జమీన్ కావాలని మీ ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడినటువంటి కొమరం భీమ్ లాంటి ఒక గొప్ప బిడ్డ పుట్టినటువంటి ఈ గడ్డ మీద గావడ ప్రాంతేతరుడు వచ్చి మన మీద పంచాయతీ పెడితే కాలువని ఒక మాట చెప్తాడు, ప్రాంతం వాడు మోసం చేస్తే ఇదే గడ్డ మీద బాధరేమని చెప్పిండు. ప్రాంతేతరుడు వచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తే మన పొలిమేరలు దాటిదాకా బగాయించాలని చెప్పిండు. ఆ రోజు దగ్గరలో వచ్చిన పంచాయతీ రాజకీయాలు మాట్లాడడానికి రావాలని అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చినాక రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాడు, ఏది మాట్లాడినా బరాబర్ రాజకీయం అవుతుంది. నేను వస్తా ఉంటే ఓడే దగ్గర ఛాయ్ తాగితే ఒక బెంగాల్ తమ్ముడు గారు చెప్పాడు, సార్ हम लोगों को इन्होंने शरणार्थी बोल रहा, जरा आप हमारे बारे में बात करो बोल के बोला, इसीलिए मैं मेरा आवाज जब शुरू किया उस लोगों के बारे में शुरू किया. మీ ఊరికి ఎంట్రన్స్ లో ఛాయ్ తాగుతుంటే ఓ బెంగాల్ సోదరుడు చెప్పిండు, हमारे को ऐसा बोल रहे साहब हमारे एमएलए साहब, अगर हम शरणार्थी है तो उन्हें किधर का फायदा हुआ, उसका माँ बाप किधर से आया, पहले ये बात पूछो साहब बोल के हम लोग बोला था. అందుకని నేను శరణార్థి అనేటువంటి పంచాయతీ మొదలుపెట్టాను. ఇకపోతే ఈరోజు మిత్రుడు హరీష్ మొదలుపెట్టినటువంటి పాదయాత్ర,
కేసీఆర్ గారికి అంబేద్కర్ మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి పేరు మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి విగ్రహాల మీద గౌరవం లేదు. ముఖ్యమంత్రి అయినాక ఏ రోజు అంబేద్కర్ గారి జయంతికి, అంబేద్కర్ గారి వర్ధంతికి చౌరస్తాలకు వచ్చి దండేసినటువంటి చరిత్ర చంద్రశేఖరరావు గారికి లేదు. నిన్నయాల్లో గతంలో హుజరాబాద్ లో ఓడిపోతారని మొదలుపెట్టిన దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన రోజు మొట్టమొదటిసారి అంబేద్కర్ బొమ్మకి దండేసి బయటకు వచ్చిండు ముఖ్యమంత్రి గారు. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే, ప్రాణహిత చేవెళ్ల పూర్తి పేరు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు ఈ పథకం పూర్తి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పథకం అని పెట్టారు. సో అంబేద్కర్ గారి చరిత్ర చంద్రశేఖరరావు గారికి నచ్చదు, దళితుల అభ్యున్నతి చంద్రశేఖరరావు గారికి నచ్చదు. ఆ పేరు మీద ఎవరైనా మాట్లాడితే ఎక్కడ ఆయనకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ గారి పేరుని, అంబేద్కర్ గారి పేరు మీద వచ్చినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా పూర్తిగా ప్రజలు మర్చిపోయేటువంటి రీతి లోపల చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దక్కుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఓ పాట చెప్పేటోళ్ళం మనం, తలాపురా పారుతుంది గోదావరి. పారుతుందా మీకు తలాపుర? ఏం పారుతుంది? ప్రాణహిత పారుతుంది. నీళ్ళు ఏడికి పోతున్నాయి? వస్తున్నాయా మీకు? సిర్పూర్ కాగజనగర్కి నీళ్ళు వస్తున్నాయా? తప్పుడు ఎత్తలేదు. మీరు ఇంత మెత్తగా ఉన్నారు కాబట్టి ఆ కోనప్ప గట్ల చేస్తున్నారు. మీరు గట్టిగా మాట్లాడకపోతే కోనప్ప గట్ల చేస్తాడు. ఇందాక మిత్రుడు హరీష్ చెప్పినట్టు అన్నదానం పేరిట 5 ఎకరాలు ఫారెస్ట్ పోడు భూములు కబ్జా చేసుకోవడం, అడ్డం వచ్చిన యూనిఫామ్ లో ఉన్న అధికారులని కొట్టడం, ఇంత గుండాగర్ది చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే తెలంగాణ ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి మనం. పోడు భూముల పట్టాలు వచ్చినాయా? పట్టాలు ఎక్కించిరా? పోడు భూములు నిజంగా గిరిజనులు దొరుకున్న భూములేనా? ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరి మీద దాడి చేసిరు, ఎవరి భూముల కోసం దాడులు జరిగినాయో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. మీరు మౌనంగా ఉంటే చంద్రశేఖరరావు గారు ఏమనుకుంటారంటే, ఆదిలాబాద్ వాళ్ళు మేమేం చెప్పినా వింటున్నారు, ఆదిలాబాద్ వాళ్ళు మరోసారి కోనప్పనే గెలిపిస్తారు, సిరిపూర్ పేపర్ మిల్లు తెరిచినా సరే తెరవకున్నా సరే, తెలిసిన పేపర్ మిల్లులో సిరిపూర్ కాగజనగర్ ఉద్యోగం ఇవ్వకున్నా సరే నెలకోసారి స్ట్రైక్ చేసి బంద్ చేయాలి. నచ్చితే కంపెనీ నడుస్తుంది, నచ్చకపోతే కంపెనీ మూతపడుతుంది. కంపెనీలో పనిచేసేందుకేమో బీహార్ వాళ్ళు కావాలి, ఆంధ్రోళ్ళు కావాలి. కానీ అదే బీహార్ వాళ్ళ గురించి మాట్లాడితే శరణార్థులు అని మాట్లాడతారు. మరి లోకల్ ఉద్యోగం ఇచ్చిందా? పోయిన ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ కి పోటీ చేసినప్పుడు సిరిపూర్ కాగజనగర్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా పర్మనెంట్ చేస్తా అన్నాడు. గవర్నమెంట్ ఇచ్చే పైసలు కాదు, నా జేబులకి 5,000 కలిపి కార్మికులందరికీ ఇస్తా అన్నాడు. పోదామా సిరిపూర్ కాగజనగర్ పేపర్ మిల్ కాడికి? ఎంతమంది లోకల్ ఉద్యోగం వచ్చింది? ఎంతమందికి పర్మనెంట్ అయింది ఉద్యోగం? ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు స్థానికులకు ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయని చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడుతుంటే మస్తుగా చెప్తారు. మూతపడ్డ సిరిపూర్ కాగజనగర్ పేపర్ మిల్లును మేమే తెచ్చినాం. ఒకసారి బస్ స్టాండ్ కాడికి వచ్చి చెప్పురి, సిరిపూర్ అడ్డ మీదకి వచ్చి చెప్పురి, లేకపోతే కాగజనగర్ పేపర్ మిల్లు గేటు కాడికి వచ్చి చెప్పుండ్రి. ఆడ ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల కోసం రోడ్ ఎక్కి ధర్నా చేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడారు. ఇవేం పడతాయి మీ ఎమ్మెల్యేకి? ఏం పడతాయి? భూములు ఎట్లా కబ్జా పెట్టాలి? పోడు భూములు, గిరిజనుల భూములు కబ్జా చేస్తారు. బస్ స్టాండ్ ఏదైనా మంచి జాగా పడితే దాన్ని కబ్జా చేస్తారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా మా కోనమ్మ పెట్టినట్టు అన్నం పెడుతున్నా అని హైదరాబాద్ లో కూర్చొని కేటీఆర్ చెప్తాడు. పాప ఆయనకేం తెలుసు కేటీఆర్ కి బస్ స్టాండ్ ముంగట జాగా 15 కోట్లు ఉంటుందని, ఈ జాగా అన్నం పెడుతున్నాడని, 5 రూపాయలు అన్నం పెట్టి 5 కోట్ల ఆస్తి మిగులుతున్నాడని ఆయన తెలియదు కేటీఆర్ కి. ఆయన కంప్యూటర్ చూపెట్టలేదు, ఆయన ల్యాప్టాప్ చూపెట్టలేదు, మున్సిపల్ జాగాను మీ ఎమ్మెల్యే మిగులుతున్నాడు అనేటువంటి విషయం. ఆయనకంత అమెరికా జపాన్ గవే కనబడతాయి కేటీఆర్ సార్కి. ఊర్లు కనబడాయి, జంగల్ జమీన్ కనబడాయి, మా గిరిజన సోదరులు కనబడరు. గిరిజనులకు ఇవ్వాల్సిన పోడు భూముల పట్టాలు కనబడాయి. గిరిజనుల భూములకి ప్రాణహిత నీళ్ళు వచ్చింటే, ఒకవేళ రైతు వ్యవసాయం చేసుకొని ఉంటే మనం అడగాలి, కోనప్ప నువ్వు పెట్టే 5 రూపాయల అన్నం నీకే మేము పెట్టమని చెప్పాల్సినటువంటి మా భూములు మాకిచ్చి, మా పట్టాలు మాకిచ్చి, ప్రాణహిత నీళ్లు తెచ్చి మా పొలాలలో వ్యవసాయం చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తే కోనప్ప నువ్వు పెట్టే 5 రూపాయల అన్నం 5 ఏళ్ళు నీకు మేమే పెట్టమని చెప్పాలి.
భూమ పెట్టారా పెట్టారా? ఎవరికైనా రైతుకి భూమ పెట్టే స్తోమత లేని ఉన్నారా ఇక్కడ? మరి దానికి పేరు గొప్ప అన్నదానం చేస్తున్నాడు మా గౌరప్ప. అన్నం చేస్తాడు, దానం చేస్తాడు. అన్నం పేరిట దానం పేరిట ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసేటువంటి కుట్రని మీ స్థానిక ఎమ్మెల్యేగా చేస్తా ఉన్నారు. అయ్యా ఐటీ మంత్రి గారు, నేను నిన్ను అడుగుతున్నా, నీ కంప్యూటర్ లో కనబడితే, నీ ల్యాప్టాప్ లో కనబడితే రైతుల దగ్గరికి వెళ్ళి, రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్న బియ్యం ఎంత, పెడుతున్న అన్నం ఖర్చు ఎంత, కబ్జా చేసిన భూముల ఖర్చు ఎంత, ఒక శ్వేతపత్రం ఇవ్వని నేను ఈ సందర్భంగా యువరాజును డిమాండ్ చేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.